సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అయితే టాపిక్ ఏం లేదు, ఈవెంట్ కి వెళ్తుండే. ఈ రోజు ఈవెంట్ కి వెళ్తుంటే 2 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళిపోతున్నాం. అక్కడ ఎవడో చూస్తున్నాడు నన్ను. ట్రిపుల్ రైడింగ్ చలాన్ పడుతుంది. ట్రిపుల్ రైడింగ్ వితౌట్ హెల్మెట్ చలాన్ పడాలి. బన్నీ అయితే విశ్వరూపం చూపిస్తున్నాడు ఈ రోజు. 1K ఫాలోవర్స్ వచ్చిందని వేరే వాళ్ళతో రీల్ చేస్తున్నాడు. ఇంకా నాతో రా మీరు లేదు ఫ్రెండ్స్, నేను ఏదో షూట్ వేసిన రీల్ తీసాను, కావాలని నేర్పిస్తున్నాను. అది మీరేం మనసులో పెట్టుకోకూడదు. నాతో ఇంకా కొలాబం చెయ్యను. హారెన్ల మీద హారెన్లు రాయ్యా ఏమంటున్నాడు అంటే, టాపిక్ ఏంటి నువ్వేం మాట్లాడు, టాపిక్ గురించి చెప్పు. టాపిక్ కాదు, అన్ని కావాలి. సో ఇప్పుడైతే అది మ్యాటర్ 1K ఫాలోవర్స్. సో ఏమంటున్నాడు అంటే, ఇంకా నీతో కొలాబులు చెయ్యా, కొలాబులు చెయ్యా, ఎవడ్రా నువ్వు అంటున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కొలాబులు చేయాలంటే పైసలు ఇచ్చి నువ్వు నాతో కొలాబులు చేయాలని అంటున్నాడు. మళ్ళీ ఇందాక కార్ లో మాకు ప్లేస్ లేక నలుగురు ఇరుక్కుంటూ కూర్చుంటే వీడు మాత్రం కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. ఏమనాలి చెప్పి, నా కొడుకు నీ చేత కాని నా కొడుకు చూసిన స్టైల్ గా వెళ్ళిపోతున్నాడు. అవుట్పుట్ కూడా అంటే 1K ఫాలోవర్స్ వచ్చినప్పటి నుంచి ఇలా చేస్తున్నాడు. ఏమని చెప్పాలి చెప్పండి? స్టైల్, సిగ్గు, వాచ్, సిల్వర్ వాచ్, మీరు అది ఇయర్ పార్ట్స్ రిచ్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు. ఇందాక నేను ఇంకోటి అడిగా, టిఫిన్ చేద్దాం రా అంటే, నీకెవరు చేపిస్తాడు రా అయినా నువ్వెవడు రా అని అంటున్నాడు. ఏం చేయాలి అంటే 1K ఖాళీ 1K రాగానే గింత బల్బ్ అంటే ఒకవేళ ఇక 20K ఇట్లా. నిన్న కూడా వీడియోకి పిలిచా, నైట్ చేద్దాం పన్నీట్ల వీడియో అంటే, నేను రానరా ఎవడరా నువ్వు అయినా నీ వీడియో నేను ఎందుకు రావాలని అంటున్నాడు. ఇందాకే నేను ఒక పోస్ట్ లో వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు గాయస్. నేను యాక్చువల్ గా ఒక రీల్ కి వైట్ టీ షర్ట్ వేసుకోరా, షర్ట్ ఏదైనా లేయరింగ్ చేద్దాం అంటే దగ్గర వైట్ టీ షర్ట్ లేదంటాడు. యాక్టింగ్ సంవత్సరం కింద ఉంది గాయస్, పోస్ట్ లో ఉంది. అది కాదు, వీడు అబ్బాయిలతోటి ఏడు అమ్మాయిలతోటి ఏడు కొద్దిగా వీళ్ళతో రీల్స్ చేస్తారు. నాకు అర్థం కాదు, వాడు ఎవరితో అయినా చేయని అట్లీస్ట్ చెప్తానే. 1K ఫాలోవర్స్ అయినప్పుడు నేను చెప్తున్నా కదా, నన్ను అన్ఫాలో కూడా కొట్టిండు. నన్ను అన్ఫాలో కొట్టిండు, నా అకౌంట్ కి రిపోర్ట్ చేస్తా అంటున్నాడు. మొన్న కూడా వీంది బ్లాగ్ పెడితే బెదిరిస్తున్నాడు. 5 మందితో కాల్ చేయించిండు, వీడియో డిలీట్ చేస్తావా లేదా అని. వార్నింగ్ పడ్డది, డైరెక్ట్ వార్నింగ్ పడ్డది. చూసి రాయగా ఎక్స్ప్రెషన్ అదిగో చూడు ఎట్లా చేస్తున్నాడు. చూసినావా? అటెంప్ట్ మర్డర్ సెక్షన్ 401 వేసేయాలి పైన. 401A కదా, సెక్షన్ 401A అటెంప్ట్ మర్డర్ పన్ని. చూసినా ఎత్తుగా వస్తున్నాడు. అరే నేను సర్కిట్ అయిపోతారా చాలే, నేను రేపేస్తా అని అంటున్నాడు ఇండైరెక్ట్ గా. హైలైట్ 1K ఫాలోవర్ రాగానే గింతగానమ్మా, ఇది ఏ మంచిలో నేనైతే. నాకు ఎన్నో దెబ్బలు తాకినాయి గాయస్, కానీ మనసుకు చాలా గట్టి తాకిందంటే ఇదే దెబ్బ. ఇంత గట్టిగా ఎప్పుడు తాకలేదు నాకు. ఓ పిల్ల వదిలేసిన కూడా ఇంతగానం కాలే, కానీ ఫీల్ కాలే. ఈ వదిలేసి చూసినారా, 1K జస్ట్ 1K పగిలిపోయింది. చెప్తున్నా ఎట్లా యాటిట్యూడ్, ఇదిగో యాటిట్యూడ్ స్వాగ్ వాక్ చేస్తున్నాడు. ఏమనాలి చెప్పాలి చెప్పండి, మీరే చెప్పండి. చెప్పు పని, మీరు ఎలా అనుకుంటున్నారు అసలు? పోయిన బ్లాగ్ లో ఎంత మాట్లాడినాడు, ఇప్పుడు అసలు మాట్లాడతలే అంటే 1K ఫాలోవర్స్. మాట్లాడే సిచ్యువేషన్ లేదు కదా, నన్ను గుడిపించింది మొత్తం, చెప్పడానికి ఏం లేదు. సరే రా, చూపించినావు బన్నీ నీ విశ్వరూపం. అరే అర్థమైంది, బన్నీ రంగులు చూపించిండు. ఇది మ్యాటర్. ప్రభావం చూడరా, కళ్ళ కామం చూడరా. అసలు వన్ కళ్ళ వల్ల ఈ రోజు ఒక లారీ కూడా బోల్తా కట్టింది. దీని వల్ల చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అసలు ఘోరంగా 3 కిలోమీటర్లు దగ్గర ఒక 4 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నాం. మా వెహికల్, మీ ఈవెంట్ కి వెళ్ళాల్సిన వెహికల్ అక్కడే స్టక్ అయిపోయింది. అసలు ఏమైంది అనే సిచ్యువేషన్ చూడడానికి వచ్చాము. న్యూస్ రిపోర్టర్ ఇస్తున్నాడు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, బ్రేక్ డౌన్ అయింది లారీ. లారీ చూపి మామా, లారీ బ్రేక్ డౌన్ అయింది. వచ్చింది తీయడానికి. ఇప్పుడే మనం వెహికల్స్ కావాలని చూడొచ్చు. గట్టిగా కూడా వస్తున్నాయి. ఇప్పుడే వెహికల్స్ కావాలని చూడొచ్చు. ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడుతున్నారు. చాలా కష్టపడి ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అందరికి సెల్యూట్. వావ్, రోడ్ అంతా ఫ్రీ అయిపోయింది ఇక్కడ నుంచి అయితే. నుంచి రోడ్ అయితే ఫ్రీగా ఉంది, కానీ మనం నడుచుకుంటూ వచ్చినంత రోడ్ మొత్తం ఫుల్ జామ్. బ్రెడ్ జామా. ఒక్క లారీ బ్రేక్ డౌన్ అనేది ఇన్ని కష్టాలు. సో లారీ డ్రైవర్ అందరికి చెప్పేది ఒకటే, జాగ్రత్తగా బండ్లు తోలరు. మీ వల్ల ఇప్పుడు ఎంత మందో వెనకాల నష్టపోయి టైం జూమ్ చేయకు. గట్టి చెప్పు మరి. మీ వల్ల ఒక లారీ బ్రేక్ వల్ల ఒక దగ్గర ఒక 40-50 వెహికల్స్ ఫాస్ట్ పోయిండే, హెల్మెట్ లేదు ఏం లేదు. ఎందుకు పోతారు? చెప్పు 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 చెప్పు. ఒక్క లారీ వల్ల చూడాలి. సార్ వాళ్ళు మెయిన్ రోడ్ మీద కష్టపడుతున్నారు. ఫోన్ తీసుకోగల. సార్ వాళ్ళు మెయిన్ రోడ్ మీద కష్టపడతారు. ఫోన్ తీసుకోగల. మనం చెప్పు. హైదరాబాద్ సైబర్ ఆఫీస్ కి చెప్పాలా ఇట్లాంటి అన్ని. ట్రాఫిక్ ఆఫీస్ కి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఎక్కడ ఏ ట్రాఫిక్ ఉన్నా కానీ వచ్చి క్లియర్ చేస్తున్నారు. అయిందా చెప్పా తీసుకో అంట బన్నీ. అది కాదు, ఇదంతా పక్కన పెడితే అసలు బన్నీ అట. ఎందుకు బన్నీ? అది కాదు బన్నీ. ఇగో ఎందుకు మాకు అది చూడు ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడు. అంటే మాట్లాడినంత సేపు మనిషి, లేదంటే మృగం, అంతేనా? అది చూడ అయ్యో అంటే మాట్లాడనీకే 1K కదా అంతే. కూడా అరే ఇంతగానం ఉండదు బన్నీ నిజంగా. అది చూడు ఎంత టెన్షన్స్. ఇప్పుడు 1K వచ్చిన ప్రమోషన్లు ఇవ్వాలి, ఇవి చేయాలి అవి చేయాలి. వాళ్ళు అరే సిగ్గుపడదు పని చెప్పేసి ఓపెన్ చెప్పేసి ఏం కాదు. మేమేమనుకో ఏం మామ ఏమనుకో చెప్పేసి. వాడు మాట్లాడరా ఇట్లా చిన్న పోరగాలతో అంత ఎందుకు మాట్లాడతాడు. సో గాయస్, ఇవాళ కంటెంట్ ఏదో వచ్చింది. రోడ్ పైన నడవడం వల్ల అంత దూరం పోతే వాయిస్ వినపడదు. సో ఇవాళ కంటెంట్ ఏదో అలా వచ్చింది చాలా ట్రాఫిక్ వల్ల. యాక్చువల్ గా కంటెంట్ మెయిన్ కంటెంట్ అంతా కార్ లో ఉన్నప్పుడు ఇంకా క్రేజీ ఉండే, అది దొరకలేదు. అప్పుడు మైకులు లేవు. సరే ఇంకా అట్లీస్ట్ మైక్ లేవు, అట్లీస్ట్ ఎంతో కొంత కంటెంట్ ఇద్దామని వీడియో అయితే స్టార్ట్ చేసాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ బన్నీ, యాటిట్యూడ్ స్టార్ బన్నీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్, బై బాయ్.